ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 39వ శ్లోకము. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూడేనానలేన చ భవం. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను, అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా ఎప్పటికీ తృప్తిపరచరాని కోరికల రూపంలో ఉన్న శత్రువుచే కప్పివేయబడుతుంది. ఇది ఎన్నటికీ తీరదు మరియు అగ్నివలే మండుతూనే ఉంటుంది. ఓ కుంతీ పుత్రుడా. 40వ శ్లోకము. ఇంద్రియాణి మనోబుద్ధిః అస్యాధిష్ఠానముచ్యతే ఏతైర్విమోహయత్యేష జ్ఞానమావృత్య దేహినం భవం. శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవి కోరికల మూలస్థానమని చెప్పబడును. వాటి ద్వారా అది వ్యక్తి జ్ఞానాన్ని మరుగుపరుస్తుంది మరియు జీవాత్మని భ్రమకు గురి చేస్తుంది. 41వ శ్లోకము. తస్మాత్త్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతర్షభ పాప్మానం ప్రజహిహ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం భవం. శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను, కాబట్టి ఓ భరత శ్రేష్ఠుడా, మొదట్లోనే ఇంద్రియములను నియంత్రణలోనికి తెచ్చి జ్ఞాన విజ్ఞానములను నశింపజేసే ఈ పరమ పాపిష్టి కామము అనే శత్రువును నిర్మూలన